చేసే సందర్భంలో ఇప్పటిపైన వాళ్ళకి న్యాయం చేయాలి. చిన్నపిల్లలు రాజేందర్ రెడ్డికి న్యాయం, రాజేందర్ రెడ్డి కుటుంబానికి న్యాయం. నాకు నా భర్త చనిపోయాడు, నాకు న్యాయం కావాలి. ఇది వరకు ఎమ్మెల్యే రెస్పాండ్ లేదు, ఎమ్మెల్యే పిఏ రెస్పాండ్ లేదు, ఎవరు రెస్పాండ్ లేదు. నా భర్త ఒక్కడే వేయండు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు. నా భర్తను పెట్రోల్ పోసి అంటు పెట్టిరా, నాకు ఇది వరకు అర్థమవుతలేదు. వాడు ఆయన అంత పిరికోడు కాదు. నాకు అక్కడ ఉన్న ఏ విషయం నాకు ఇంకా అర్థం కావట్లేదు. నా పిల్లలకు నాకు న్యాయం జరగాలి. ఎమ్మెల్యే పిఏను పంపించిన ఆ ముగ్గురు వ్యక్తులను వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు ఫైల్ కావాలి. అప్పుడే ఇక్కడ లేదా నాకు న్యాయం జరగాలి. భర్త ఉండని అన్న ఉండని ఇన్ని రోజులు 9 రోజులు హాస్పిటల్ నా భర్త ఎంత అవస్థ పడ్డాడన్న నేను చూసిన. ఎమ్మెల్యే గారు 75% బార్న్ అయితే 10% అని మాట్లాడిండు. ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది మా ఆయన మీద. హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నా భర్త ఉంచుకొని ఎమ్మెల్యే ఉంచుకొని ఎమ్మెల్యే ఆన్సర్ వాళ్ళతోటే అయింది. నా భర్తకి నాకు న్యాయం జరగాలి. నా పిల్లలకి తండ్రి ఎక్కడి చెల్లి ఎవరు రచ్చిస్తాడు? నాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాక ఇక్కడ చెల్లెవ్వ ఉండని బాడీ అందులోనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి, ఎమ్మెల్యే అక్కడనే ఉండాలి. నాకు న్యాయం జరగాక నేను లేవ్వ ఇక్కడికి వెళ్ళి అవసరం అనుకుంటే ఇంకో డబ్బా తీసుకొని పోయి నా పిల్లల కొత్త నేను పోసుకుంటే అదే క్యాంపు కార్యాలయంలో చచ్చిపోతా. జనేలవరం మండలము అతను గత వారం రోజుల క్రితము ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకోవడం జరిగింది. అటు విషయంలో అతన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. అక్కడి నుంచి మంచి ట్రీట్మెంట్ కొరకు మరొక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అతని యొక్క ఆరోగ్య రీత్యా అతను మంచిగా పికప్ అవుతున్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా నిన్న అతని యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ డౌన్ అయ్యాయని చెప్పి డాక్టర్కి చెప్పడం జరిగింది. దానివల్ల అతను అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ రాత్రి చనిపోయినట్టుగా డాక్టర్లు డిక్లేర్ చేసిండు. అటు విషయంపై ఈరోజు ఉదయం వాళ్ళ యొక్క భార్య దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఒక 5 పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. మురళీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రవణ్ అండ్ మల్లేశము అండ్ ఇంకొక పర్సన్, వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఈ ప్రకారంగా వాళ్ళందరి మీద కన్విక్షన్ తీసుకుంటాం. ఫుటేజ్ కూడా మేము సేకరించినాము. అందులో ఎంతవరకు వచ్చిందనేది మేము పరిశీలించలేదు, పరిశీలిస్తాం ఖచ్చితంగా.